జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి వ్యక్తిత్వం, మంచి గుణం అనేవి చెప్పడానికి వినడానికి బాగుంటాయి తప్ప వాటిని చూసి మంచిని నేర్చుకోవాలని ఎవరికీ ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 27, 2025, గురువారం. తిథి సప్తమి, రాత్రి 12:29 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 2:32 వరకు, తదుపరి శతభిషం. యోగము ధ్రువ, మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి వ్యగాతము. కరణం గరజి, మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి వనిజ. రాత్రి 12:29 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం ఉదయం 11:44, చంద్రాస్తమయం రాత్రి 11:32. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:19 నుండి 2:44 వరకు, యమగండం ఉదయం 6:18 నుండి 7:42 వరకు, గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:48 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:33 నుండి 3:18 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:42 నుండి 5:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:27 వరకు. శుభ గడియలు ఉదయం 10:50 నుండి 11:30 వరకు. నవంబర్ 27, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 12:29 వరకు ఉంది, తదుపరి అష్టమి. శుక్లపక్ష సప్తమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. రాత్రి 2:32 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది, చర నక్షత్రం. శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 3:36 వరకు వ్యగాత యోగ విషగడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా రాత్రి 12:29 తర్వాత నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 2:07 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 2:07 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: సినీ సంగీత దర్శకులు బప్పీల హరి గారి జయంతి, యుద్ధ వీరులు బ్రూస్లీ గారి జయంతి, భారత క్రికెట్ క్రీడాకారులు సురేష్ రైనా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 27 గురువారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి లాభం ఉంటుంది. తులారాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీనరాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.